అమరావతి రాజధానిపై మంత్రి నారాయణ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు సేకరించారు. సెకండ్ ఫేజ్లో 7 గ్రామాల్లో 20,000 ఎకరాలు భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చు. ఇక మరొకసారి అమరావతి మండలంలో 12 గ్రామాల్లో 40,000 ఎకరాలు భూ సమీకరణ చేయబోతా ఉన్నాము అనే విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంటే అమరావతి రాజధాని పల్నాడు వైపుగా పల్నాడు మండలంలోకి వెళ్ళిపోతూ ఉంది. అటువైపు వెస్ట్ వైపు వెళ్ళే కొద్దీ వరద ప్రవాహం కూడా తక్కువ, వరద ప్రమాదం ముంపు ప్రమాదం కూడా చాలా తగ్గిపోయింది. ఇక అమరావతి ఏదైతే గుడి ఉందో ఆ అమరావతి బుద్ధుడు ప్రతిమలు కానీ అమరావతి గుడి శివాలయం కానీ ఆ ప్రాంతాన్ని కూడా అమరావతి రాజధానిలో కలపబోతా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో నరుకుళ్ళపాడు దాకా అమరావతి రాజధాని వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి 15 కిలోమీటర్ల వరకు ధరణి కోట దాటే వరకు కూడా దాన్ని రాజధానిలో కలపబోతా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. అమరావతి మండలంలో 12 గ్రామాల నుంచి 40,000 ఎకరాలు ప్రభుత్వం సిఆర్డీఏ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ చేయబోతా ఉంది. అందులో ఏ గ్రామాలను చేర్చారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి కొంత క్లారిటీ ఉన్నా మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి సిఆర్డీఏ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ గ్రామాల నుంచి ఎంత భూమి తీసుకోబోతా ఉన్నారు, ధర్నకోట వరకు ఆ దాటి ఎంత దూరం వెళ్ళబోతా ఉంది, ఇటువైపు తాడికొండ తుళ్ళూరు రూట్లో ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఏమైనా ఉన్నాయా, తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో భూములు సేకరించబోతా ఉన్నారా లేదా అనే విషయాలు, ఇక బలుసుపాడు ఓఆర్ జంక్షన్ దగ్గర వరకు కూడా అమరావతి రాజధానిని విస్తరించే ప్రణాళికల్ని సిఆర్డీఏ ఎలా అమలు చేయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.